నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ముక్కోటి ఆలయం ఆవరణలో సందడిగా మారింది. ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా నిర్వహించే కార్తీక వనభోజనాలను ఈసారి ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ తాండవ కృష్ణ మరియు డ్రాయింగ్ ఆఫీసర్ రుద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ వృత్తిలో ఎంతో బిజీగా ఉంటూనే ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయటం ఆనవాయితీగా ఉందని తెలిపారు. ప్రకృతి వనం మధ్య జరిగిన ఈ వనభోజనాల్లో అందరూ కలిసిమెలిసి పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టర్ దమ్ల నాయక్, సూపరింటెండెంట్ దేవుల నాయక్ పాల్గొన్నారు. దర్శించుకొని అలాగే అందరూ మేము కలిసి ఈ వనభోజనం జరగడం అనేది మాకు ఆనవాయితీ. కానీ ఇప్పటికీ 5 సంవత్సరాలుగా వస్తున్నాం ప్రతి సంవత్సరము. ఇది మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎంతో ముఖ్యమైన రోజుగా మేము భావిస్తాము. ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సభ్యులందరికీ, ముఖ్యంగా యూనివర్సిటీ ఇంజనీర్ తాండవకృష్ణ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఈ సమావేశాల వల్ల ఒకళ్ళకొకళ్ళు అఫెక్షనేటివ్గా కలవడానికి, అట్లాగే కలిసి ముందుకు వెళ్ళడానికి, మంచిగా మన యాక్టివిటీ బాగా స్పీడ్గా చేయటానికి, అన్ని విషయాలకు కూడా ఇది మంచి శుభ పరిణామంగా ప్రాక్టికల్గా మనకు కనపడుతుంది. అట్లాగే భక్తిపరంగా చూసుకుంటే ఇక్కడ మనకు వనభోజనాలు పర్టికులర్గా ముక్కేట్లో మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇలాంటి ఈ సందర్భాల వల్ల బాపట్లలోని సూర్యలంక టూరిజం అభివృద్ధికి 97,52,00,000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. 50 లక్షల రూపాయలకు ముందుగా టెండర్లు పిలవడం జరిగిందన్నారు. అందులో భాగంగా సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలో ఏవైతే ఇప్పుడున్న షాపులు తీసేసి మరలా పర్మనెంట్ల కొత్తగా షాపులు కట్టడానికి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. షాపులను ఒక షాపింగ్ కాంప్లెక్స్ మోడల్లో కట్టాలనే ఉద్దేశంతోనే సూర్యలంకలోని షాపుల వారికి నోటీసులు అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద బాపట్ల నియోజకవర్గంలో 798 మంది అప్లై చేయగా చెక్కుల రూపాయలలో 728 మందికి అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. చేయబోతా ఉన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న షాపులు, రకరకాల షేపుల్లో ఉన్న షాపుల్ని ఒక లేటెస్ట్గా షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ అవి ఖాళీ చేయించే ఉద్దేశంలో నిన్న నోటీసులు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఖాళీ చేయించడానికి వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలి అనే దిశగా నేను ఈరోజు కలెక్టర్తో చర్చలు జరపాలి. ఆ చర్చల అనంతరం ఎవరైతే ఇప్పుడు షాపులు పర్మనెంట్గా ఉన్నారో వాళ్ళకి మరలా ఆ షాపులు ఇచ్చే విధంగా ఒక అగ్రిమెంట్తో కూడిన ఒప్పందం చేసుకోవటంలో కలెక్టర్ గారితో ఈరోజు నేను మాట్లాడతా. అది మాట్లాడిన పిలుపు ఆ షాపులు కూడా పడగొట్టి కొత్త షాపులు కడటానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే అక్కడ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. దానికి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ విషయాన్ని మీతో చర్చిస్తాను. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ఆఫ్టర్ 2 days నేను అక్కడ మీటింగ్. వాహనాల తనిఖీలలో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం పోలీసులు సత్యవతిపేట వద్ద రహదారిపై హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి మిఠాయిలు తినిపించి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నందుకు అభినందించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించని వారిని ఆపి హెల్మెట్ ధరించకపోతే కలిగే నష్టాలను వివరిస్తూ వారికి ఫైన్ విధించారు. ఈ సందర్భంగా కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర మాట్లాడుతూ రహదారి నియమాలను పాటించే వారిని తాము ఎప్పుడు గౌరవిస్తామని, అలాంటి వారి నోరు తీపి చేస్తే మరో 10 మంది పాటిస్తారని ఉద్దేశం అన్నారు. భారీ కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కారణం ఏంటి? మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. అర్థమైందా? ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోండి.
హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక మంచి పని. మనం ఒక మంచి పని చేసినప్పుడు ఏం చేస్తాం, స్వీట్స్ తింటాం కదా. హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఎక్కువ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా రాకూడదు. హెల్మెట్ రోడ్డు మీద పెట్టుకుంటుంది. నిన్న కూడా ఒకటి చనిపోయారు. ప్రతిరోజు కూడా మన రోడ్డు మీద రోజుకు ఒకటి చనిపోతున్నారు. ఒంటి మీద ఎక్కడా కూడా దెబ్బ ఉండట్లేదు. జస్ట్ కింద పడుతున్నారు, చెవుల్లో చెట్టు వస్తే చచ్చిపోతున్నారు. కుటుంబం మొత్తం రోడ్డుకు వస్తుంది. పిల్లలంతా కూడా అనాథలైపోతున్నారు. భార్య కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కారణం ఏంటి? మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. అర్థమైందా? కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కండుల పండుగగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరిగింది. భక్తుల శరణుఘోషతో ముసునూరు గురు రాఘవేంద్ర కాలనీ మార్పురోగింది. స్వామియే శరణమయ్యప్ప, హరిహరివాసనే శరణమయ్యప్ప అంటూ మార్పురోగింది. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాల పంపిణీ చేశారు. ఆధ్యాత్మికతతో నిండిన అద్భుతమైన పడిపూజ భక్తులకు చిరస్మరణీయ అనుభవం అన్నారు. కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. స్మస్ఫురీశ్వరం దేవం అస్మశత్రువినాశనం అశ్వదుష్టపదాతారం శాస్త్రం ప్రణమామ్యహం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా కష్టమైంది. అందరూ కూడా ప్రసాదాలు ఇంకా కూడా నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక అయ్యప్ప స్వామికి ఆహ్వానించి భోజనం పెట్టాలని 5 సంవత్సరాల కోరిక మా మనవడు తెచ్చాడు. ఇప్పుడు మా మనవడు నెల 6 రోజులు బాగుపడిన తర్వాత అనుకున్నాం ఒకసారి మిమ్మల్ని అందరూ కూడా కలుసుకుని ఆ బిడ్డకు ఆశీర్వచనం ఇవ్వాలి. అందుకని మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించాం. నేను ప్రత్యక్షంగా చూడలేకపోయినా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప ఆశీస్సులు మన నియోజకవర్గానికి ఉండే విధంగా, మనందరి కుటుంబాలకు ఉండే విధంగా, మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా, మంచి బుద్ధులతో మంచి మనస్తత్వాలతో మనందరం కూడా. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నగిరి వీధిలో వెలిసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో రాత్రి పార్థివలింగ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. 21 శుభ ద్రవ్యాలతో లింగాలను తయారు చేసి వాటికి పాలు, పెరుగు, తేనె అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. మే అంతైర్యామచ్చమ ఐంద్రాయ వరుణగ్నిచ్చ మే మరుత్వతీయాచ్చ మే మాహేంద్రశ్చ మే ఆదిత్యంచ మే సావిత్రంచ మే సారస్వతశ్చ మే పౌష్ణశ్చ మే పార్థివ్రతశ్చ మే హరియోజనశ్చ మే యుద్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే దిశ్నియాచ్చ మే చమసాచ్చ మే గ్రావాణాచ్చ మే స్వరవాచ్చ మే ఉపరవాచ్చ మే దిదిచ్చ మే దిదిచ మే దిత్యౌవీచ మే పంచావీచ మే పంచావీచ మే త్రివత్సాచ మే త్రివత్సాచ మే తుల్యవాచ మే తుల్యవీచ మే షష్టవాచ మే షష్ట. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన ఖమ్మంలో రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు జాతీయ కార్యవర్గ సభ్యులు గొలి మధుసూదన్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పత్తి కొనుగోళ్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని వారు ఆరోపించారు. 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసి కావాలనే కేంద్రంపై బురద చల్లిందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి చిలుకూరి రమేష్, నాయకులు ముందడపు సుబ్బారావు, దొంగల సత్యనారాయణ, వాకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముందు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 15,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తాం. అదేవిధంగా అన్ని రకాల పంటలపైన 500 రూపాయలు ఎంఎస్పీ పైన ఇస్తామని కల్లబొర్లు కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లేసుకుని గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులను దూసే పరిస్థితుల యొక్క ప్రభుత్వం లేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాము, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడైనా అయిందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి. ఎక్కడైనా మేము చేసినాము రుణమాఫీ 2 లక్షలు చేసినామని మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయాలి. మేము చేసిన సిద్దంగా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ ఎక్కడ జరగలేదు. గత సంవత్సరం నవంబర్ 30 నాడు ఒక లిస్టు రిలీజ్ చేసిండ్రు. 2 లక్షల రుణమాఫీ వీళ్ళందరికీ ఇస్తాను, వీళ్ళందరూ కూడా మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఒక లిస్టు రిలీజ్ చేసి డబ్బు లేకుండా రైతులను మోసం చేసిండ్రు. ఈ ప్రభుత్వం పైన మోసం చేసినందుకు చీటింగ్ కేసు బుక్ చేయాల్సి. ఇది రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజే అందరికీ కూడా ఎలాంటి భవిష్యత్తు లేకుండా ఎలాంటి షరతు లేకుండా అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినవు. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, రుణమాఫీ చేయలేదు. నెంబర్ 1. 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, 12,000 తగ్గించినావు. ఆ 12,000 రూపాయలు కూడా అరకొరగా ఇస్తున్నావు. ఈరోజు ఎక్కడ కూడా రైతులకు రైతు భరోసా ఇస్తలేదు. రైతులకు భరోసా ఇవ్వని కారణంగా, రుణమాఫీ చేయని కారణంగా కొత్త రుణాలకు రాక రైతులు పూర్తిగా కూడా బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగే విధంగా తిరిగినా గానీ ఇవాళ రైతులు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ బస్టాండ్ సమీపంలోని ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాపులో అర్ధరాత్రి దొంగలు తాళం పగలకొట్టి ₹1,00,000 నగలు దోచుకెళ్లారని ప్రొపరేటర్ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. గత నెలల్లో పట్టణంలో ఇల్లు, షాపులు కలిపి 7-8 దొంగతనాలు జరిగినప్పటికీ రాత్రి గస్తీలు లేకపోవడంతో దొంగలు మరింత విచ్చలవిడిగా తిరిగే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట రూరల్ పరిధి పిల్లలమర్రి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ నరసింహ. నిందితుల వద్ద నుండి ఎర్టిగా కారు, కియా కారు, ఖాళీ యాసిడ్ క్యాను, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయి. దాన్ని మనసులో పెట్టుకుని హత్య చేశారు. 9 మందిని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. నిందితులు మృతుడు అందరూ ఏపీకు చెందిన వారేనని తెలిపారు. స్టేషన్ పరిధిలో పిల్లలమర్రి స్టేజ్ దగ్గర, పిల్లలమర్రి మన ఖమ్మం బైపాస్లో పిల్లలమర్రికి పోయే దగ్గరలో హైవే రోడ్ సైడ్ ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఒక సంచిలో గట్టి అక్కడ పక్కనే ఉన్న చిన్న కాలువలో పడవేసినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్లీ సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు, సిఏ గారు, డిఎస్పి గారు అండ్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్
అండ్ నేను కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడికి పోయి చూస్తే సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి, నేరస్థలంలో పడవేసి, ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి వెళ్ళినట్టు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ మన టీమ్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. సిఐ సూర్యాపేట రూరల్, క్లూస్ టీమ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వచ్చింది. టెక్నికల్ డేటా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాను పట్టుకుని చూస్తే ఇతను మనకు మృతుడు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆలియాస్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుకుంట మండల కేంద్రం ప్రైవేటు హాస్పిటల్ వద్ద లారీ గొయ్యిలో కూలికిపోయింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బిఎన్ రోడ్డుపై గొయ్యలు వెంటనే పూడ్చాలని ఆందోళన నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, సిపిఎం నాయకులు పాంగి చంద్రయ్య మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనివల్ల విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రతిరోజు గొయ్యిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిండి గర్భిణులు 108లో ప్రయాణం చేయాలంటే బిఎన్ రోడ్డు మార్గంలోనే అనేక మంది ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు గెమిల వాసు తదితరులు పాల్గొన్నారు. 2-3 రోజుల్లో వారం రోజులు మాత్రం దీని మీద చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అభివృద్ధి అని ఏదో చెప్తున్న దాని మీద పెద్ద ఎత్తున పోట్లాడతామని చెప్పేసి నా పేరు పేగోవుతున్నామండి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడిని. మేము అధికారంలోకి వస్తే పోలవరం నుంచి నర్సీపట్నం రోడ్డుని త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు హామీ ఇచ్చారు. ఇప్పటికీ సంవత్సరంన్నర గడుస్తుంది. ఆ హామీలన్నీ మొత్తం గాలిలో కలిసిపోయి, కానీ రోడ్డు మీద ప్రయాణికులైనటువంటి ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. వీళ్ళు మాత్రం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, రోలుగుంటలో ఇది రెండోసారి చేపట్టడం ఈ లారీ. ఇటువంటి లారీలు ఎన్నో ఒకసారి చేపడుతూ ఉన్నాయి. కోట్లు తెస్తామని చెప్పారు, శాసనసభలో మాట్లాడుతామన్నారు. ఎక్కడ మాట్లాడినా గుంతలు కప్పలేదు, గుంతలు తిరుగులా మారినాయి. వెంటనే ఈ కప్పాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లారీలు ఉన్నాయి, గ్రానైట్ లారీలు కానీ మన నల్లరాయి క్వారీలు ఉన్నాయి. కానీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు. రాజేంద్రనగర్ మండలంలోని భూపాల్ నగర్ వాసులు తమ ప్రధాన సమస్యను కల్వకుంట్ల కవితకు వివరించారు. గత 35 సంవత్సరాలుగా తాము అటవీ శాఖ భూముల్లో నివసిస్తున్నామని, హక్కులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చలసాని విష్ణుమూర్తి తన ముఖ్య అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. వారికి కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూపాల్ నగర్ కి రావడం జరిగింది. రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ డివిజన్ లో భూపాల్ నగర్ కి రావడం జరిగింది. ఇక్కడ మరి దాదాపుగా ఒక 20-25 ఎకరాలలో 45 సంవత్సరాల నుంచి 2000 కుటుంబాల వరకు కూడా ఇండ్లేసుకొని ఉన్నారు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, మేము ఇస్తాం, మా పట్టాలు ఇప్పిస్తాం అని చెప్పిండ్రు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరు వచ్చిపోయినరు, ఏ పార్టీలతో సంబంధం లేకుండా. కానీ ఈ పని జరగలేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్ట ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి, అటవీ శాఖకి ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. బీజేపీ వాళ్ళు వచ్చిపోయినారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయినారు, టిఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయినారు, అందరు వచ్చిపోయినారు. అందరు కూడా సమస్య పరిష్కారం కావాలంటారు, కానీ సమస్య మాత్రం తీర్చలేదు. సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన మేము వచ్చినాం. ఈ భూపాల్ నగర్ వాసుల పక్షాన మేము నిలబడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఈ నగర వాసులందరికీ కూడా పట్టాలు సాధిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ రహదారి వద్ద మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కటారి సత్యనారాయణ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
కుటుంబ సభ్యుల యాదవ సంఘం సభ్యుల మధ్య ఆనందోత్సవాలు ఘనంగా జరిగింది. ముందుగా కటారి కుటుంబ సభ్యులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కటారి రామ్ కుమార్ మాట్లాడుతూ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, అంతేకాకుండా గుడివాడ మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేశారని తెలిపారు. కటారి రాజకీయ నాయకులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ యాదవ సంఘానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరానికి చెందిన గోపాలకృష్ణ, యాదవ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు పలువురు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నేను ఇది ఆయన 25వ వర్ధంతి, నా వయసు ఇప్పుడు 26. సో నాకు 1 year ఉన్నప్పుడు ఆయన మరణించడం జరిగింది. సో ఆయన నాకు తాతగారి కంటే ఒక లీడర్గా, ఒక గ్రేట్ పర్సనాలిటీగానే తెలుసు. నేను ఆయన మనవాళ్ళ పెరగలేదు, ఆయన అభిమానుల పెరిగాను. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన గొప్ప పనులు, ఏ పెళ్లికి వెళ్ళినా అందరూ వచ్చి పలకరిస్తారు ఆయన ఎంత గొప్పవారు అన్నది. చిన్నప్పుడు ట్యూషన్లో ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పట్లో మీ తాతగారు ఇందిరాగాంధీని కార్లో తీసుకెళ్ళి, హిందీ అందరికి వచ్చేది కాదు, ఆయన రాష్ట్రం మొత్తం ఇందిరాగాంధీకి ట్రాన్స్లేటర్గా హిందీని ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అనేది ఆ కాలంలో చాలా గొప్ప విషయం. సో ఆయన జీవితాన్ని మనమంతా ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జనగామ జిల్లాలో సిపిఎం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సమావేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను కోర్టు ముందు హాజరుపరచాలన్నారు. మావోయిస్టులను మట్టుపెట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు ఆగవన్నారు. వచ్చే సంవత్సరం మార్చి చివరి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, అట్లాగే హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశాడు. అట్లాగే మావోయిస్టులు కూడా మేము చర్చలు అనుకుంటున్నామని చెప్పి వాళ్ళ నాయకత్వం కూడా చాలాసార్లు ప్రకటన చేసింది. మేము కాల్పులు విరమిస్తున్నాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకుల పట్ల, అట్లాగే వాళ్ళ కార్యకర్తల మీద అక్రమంగా అరెస్టు చేయడం కానీ, నిర్బంధించడం కానీ, చిత్రహింసలకు పాల్పడడం, అట్లాగే ఎన్కౌంటర్ల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేయడం అనేటటువంటి పరిపాటిగా కొనసాగుతుంది. ఇటీవల వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకుడు, కేంద్ర నాయకుడు నెడ్మా, అతని భార్యను, ఆయనతో పాటు 6గురిని చంపేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే ఆ తర్వాత నిన్న మరో 7గురిని కూడా చంపారని చెప్పేటటువంటి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల అక్షరాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని వయోజన విద్యా డివిజనల్ సూపర్వైజర్ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలియజేశారు. 15 నుంచి 59 సంవత్సరాల వయసులోపు నిరక్షరాస్యులకు విద్య అందించాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. నిరక్షరాస్యులు అనగా లబ్ధిదారులకు అక్షరం పట్ల పరిజ్ఞానం కలిగించి వారి చేత పరీక్షలు రాయించి సర్టిఫికేట్లు కూడా ఇస్తామని శ్రీనివాసరావు తెలియజేశారు. నిరక్షరాస్యులుగా ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా నాకు 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు ఈ 3 మండలాలు, మరియు పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎద్దనపూడి, కొరిసిపాడు మండలాలు ఉన్నాయి. మొత్తం 5 మండలాలు, 6 మండలాలు. 6 మండలాల్లో మున్సిపాలిటీ కూడా ఒకటి ఉంది. అద్దంకి మున్సిపాలిటీలో 4700 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళని గుర్తించాము, మ్యాచింగ్ చేయడం కూడా జరిగింది. తరగతులు కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం సాయంత్రం వాళ్ళకి అనుకున్న సమయాల్లో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మార్టూరులో మ్యాచింగ్ జరిగింది, అక్కడ కూడా తరగతులు జరుగుతూ ఉన్నాయి. కొరిసిపాడులో మ్యాచింగ్ దాదాపుగా అయిపోయింది.
అయిపోయినటువంటి వాళ్ళలో ఈ అక్షర ఒక వాచకాలు బోధనా సామాగ్రి సంబంధించినటువంటి కూడా బోధనా సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఆ బోధనా సామాగ్రిలో అక్షర ఆంధ్ర ఎంతో మంది చారిత్రక ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానంలో నిలిచిన నెల్లూరు జిల్లాను కొంతమంది రౌడీ షీటర్లు, దొంగలు, ఈవెంట్స్ మేనేజర్ల పేరుతో చెలామణి అవుతూ పాల్పడుతున్న దుర్మార్గాలు, అఘాయిత్యాలు అప్రతిష్ట పాలు చేస్తున్నాయని నెల్లూరు జిల్లా సీనియర్ సంగీత కళాకారులు, నాట్య కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈవెంట్స్, ఆర్కెస్ట్రాల ముసుగు తొడుక్కొని నిజమైన కళాకారులను అబాసు పాలు చేస్తూ అవమానపరుస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఓకేనా, ఎవరికి యాంటీ కాదు. మేము కళాకారులు అందరూ బ్రతకాలి, కానీ జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసుకోవాలి. తగ్గేదాకా ఏది కూడా లాగకూడదు. ఆ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు అంతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 10 మంది వాళ్ళు ఎవరో కూడా ఈవెంట్ మనకు తెలియదు. అది ఏం జరుగుతుందంటే, ఇక్కడ సోషల్ మీడియా వల్ల ఒకప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర వచ్చేవాళ్ళు, డ్యాన్సర్ల దగ్గర వచ్చేవాళ్ళు, పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ సొంతలో ఎవరైనా ఈవెంట్స్ పెట్టాడు, నువ్వు వాడి దగ్గర వెళ్ళిపోతున్నావు, వాడు కూడా మాకు తెలియదు. నాకు ఎలా తెస్తుంది? నా తీసుకుపోతాడు. తర్వాత అర్థమవుతుంది వాడికి ఎవరు పోయారు ఏందని. వాడి దగ్గర మేము గట్టిగా చెప్పాం అనుకో, పోయాం నన్ను అడిగి కూడా చెప్పాం. నువ్వేంద్ర మా చెప్పేదే. అందరికీ నమస్కారములు. నా పేరు జి సామ్యూల్, నాట్యాచార్య జి సామ్యూల్ నా పేరు. ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగం కళమ్మ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము. గతంలో నాట్యం ఎలా ఉండేది, ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన వ్యక్తపరిచి చేస్తున్నాం. గతంలో అంటే 80 నుంచి నాట్య గురువులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని వాళ్ళకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ, ఇట టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్న పిల్లలు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.